హలో ఫ్రెండ్స్, భారతి చెప్పే కథలకు స్వాగతం అండి. ఈ కథ పేరు పరీక్ష ఫలితం. ఒకప్పుడు దక్షిణాపథాన రత్నగడమనే రాజ్యాన్ని సత్యజిత్తుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆయన ధర్మపరుడు, న్యాయమూర్తిను. ఆయనకు అన్ని విధాలా తగిన మంత్రి సుబుద్ధి. రాజ్యతంత్రం నడిపించి ప్రజలకు మేలు చేయటంలో అద్వితీయమైన ప్రతిభ కలవాడు. సత్యజిత్తు మహారాజుకు కమలాకరుడనేవాడు ఒక కొడుకున్నాడు. అతను అన్ని విధాలా తండ్రికి విరుద్ధం. మొదటి నుంచి చెడ్డ సాంగత్యాలు మరిగి చెడ్డ అలవాట్లు నేర్చుకున్నాడు. తాను బొత్తిగా హద్దు మీరిపోకుండా మంత్రి అయిన సుబుద్ధి కట్టుదిట్టాలు చేస్తూ రావటం వల్ల కమలాకరుడికి సుబుద్ధి అంటే చెప్పలేనంత ద్వేషం ఏర్పడి క్రమంగా వృద్ధి అవుతూ వచ్చింది. తాను ఏ క్షణాన రాజైతే ఆ క్షణాన సుబుద్ధిని నిర్మూలిద్దామని నిశ్చయించుకున్నాడు. కొంతకాలానికి ఆ క్షణం రానే వచ్చింది. సత్యజిత్తుడు వృద్ధాప్యంలో వ్యాధిగ్రస్తుడై ఒక వంక తన కొడుకు దుర్వర్తన మనోవ్యాధి కాగా అవసాన దశకు చేరుకున్నాడు. తన అనంతరం సుబుద్ధి అంకుశంలాగా ఉండని పక్షంలో తన కొడుకు ఎందుకు కొరగాకుండా పోతాడనే ఉద్దేశంతో ముసలిరాజు సుబుద్ధికి అంతులేని అధికారాలిచ్చి తన కొడుకును మంచి దారిలో పట్టుకురమ్మని హెచ్చరించి ప్రాణాలు వదిలాడు. తన తండ్రి చచ్చిపోయి తనకు రాజ్యప్రాప్తి కలిగినాక కూడా సుబుద్ధి బెడద తగ్గకపోవడం కమలాకరుడికి మండిపోయింది. సుబుద్ధిపై అతనికి ఉండిన ద్వేషం రెట్టింపయింది. తన తండ్రి సుబుద్ధికి ఎలాంటి అధికారాలు ఇచ్చి చనిపోయింది రాజుగారు కొలువులో ఉండేవారందరికీ తెలుసు. ఈ అధికారాల సాకుతో ఆ సభికుల సమక్షంలోనే సుబుద్ధిని నిర్మూలించాలని కమలాకరుడు ఒక ఉపాయం పన్నాడు. రాజుగారి ఉత్తర క్రియలు మొదలైనవి ముగియగానే ఒక సుముహూర్తాన సుబుద్ధి కమలాకరుడికి ఘనంగా రాజ్యాభిషేకోత్సవం జరిపించాడు. ఆ కర్మకాండ పూర్తి కాగానే కమలాకరుడు నిండు కొలువు తీరి సభికులతో, సుబుద్ధి చాలా కాలంగా మా తండ్రి గారికి ప్రధానమంత్రిగా పనిచేశారు. ఆయన మహామేధావి అని అందరూ చెప్పుకోగా విన్నాను. కానీ నాకు ఆయన తెలివితేటలను గురించి ఏమీ తెలియదు. అందుకే ఆయన తెలివితేటలను పరీక్షించడానికి ఒక చిన్న ఏర్పాటు చేశాను. ఈ భరిణలో 2 మడిచిన చీటీలున్నాయి. మడతలు చూస్తే 2 ఒకటిగానే ఉంటాయి. అయితే వాటిలో ఒక దానిపైన అవును అని, రెండవ దానిపైన కాదు అని రాసి ఉంది. సుబుద్ధి గారు ఈ భరిణ నుంచి అవును అని రాసి ఉన్న చీటీ తీసినట్టయితే ఈయన బుద్ధి కుశలుడని ఒప్పుకుంటాను. లేని పక్షంలో ఈయనను మంత్రి పదవి నుంచి తొలగించటమే కాక మా తండ్రి గారిని దీర్ఘకాలం మోసగించినందుకు నాకు తోచిన శిక్ష కూడా విధిస్తాను. ఈ పరీక్షకు మంత్రిగారు ఒప్పుకున్నా సరే, లేదా మంత్రి పదవికి తాము తగమని నిండు సభలో ఒప్పేసుకుని సకుటుంబంగా దేశం విడిచిపోయినా సరే ఇందుకు మంత్రిగారు ఏమంటారు అని అడిగాడు. సభలోని వారంతా నిశ్చేష్టులైపోయారు. కొత్త రాజుకు సుబుద్ధిపై గల ద్వేషభావం అందరికీ అర్థమైపోయింది. ఇలాంటి నీచమైన పరీక్షకు తలవొగ్గి సుబుద్ధి తన ప్రాణాల మీదకి తెచ్చుకోడని, సకుటుంబంగా దేశం వదిలి వెళతాడే కాని ఇష్టం లేని రాజు కింద మంత్రిగా ఉండే అవకాశం కోసం జోదం ఆడడు అని అందరూ గట్టిగా నమ్మారు. అయితే సుబుద్ధి మహారాజు గారు చెప్పిన పరీక్షకు ఒప్పుకుంటాను అని అందరినీ సంభ్రమాశ్చర్యాలలో ముంచాడు. కమలాకరుడు సుబుద్ధికేసి ఒక్కసారి నిప్పులు కక్కుతూ చూసి, భరిణ మూత తీసి చీటీ తీయండి అన్నాడు. సుబుద్ధి ఒక చీటీ తీసి దాన్ని విప్పి చూడకుండానే చించి ముక్కలు చేసి కింద పారేశాడు. సభలో గొప్ప కలవరం చెలరేగింది. మహామంత్రి గారు తాము తీసిన చీటీలో ఏమున్నది ఎవరికీ చూపలేదు, తామైనా చూడలేదు అని కొందరు అన్నారు. రెండవ చీటీ భరిణిలో ఉన్నది కదా, దాన్ని చూస్తే నేను తీసిన చీటీలో ఏమున్నది తెలియదా అన్నాడు సుబుద్ధి. భరిణిలో మిగిలిపోయిన చీటీ విప్పి చూడగా అందులో కాదు అని ఉన్నది. కమలాకరుడు అందరినీ నిశ్శబ్దంగా ఉండమని సంజ్ఞ చేసి, నేను పెట్టిన ఈ పరీక్షలో మహామంత్రి నెగ్గారు. వారికంటే నాకు మంచి మంత్రి దొరకరు. వారినే నాకు కూడా మంత్రిగా ఉండి రాజ్యతంత్రభారం వహించవలసిందిగా కోరుతున్నాను అన్నాడు. అందరూ హర్షించారు. ఇది మొదలు కమలాకరుడు సుబుద్ధి సలహాను తూచా తప్పకుండా పాలిస్తూ
గొప్ప ధర్మ ప్రభువు అనిపించుకున్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకు ఇందులో అర్థం కాని అంశాలు చాలా ఉన్నాయి. నా సందేహాలు ఒకటొకటిగా చెబుతాను. సుబుద్ధిలాంటి మేధావి తనపై ద్వేషం గల రాజును వదిలి వెళ్ళిపోక నీచమైన ఆ పరీక్షకు ఎందుకు ఒప్పుకున్నాడు? మంత్రిత్వ కాంక్ష చేతనా? అది అలా ఉంచు. తాను సరి అయిన చీటీ తీయగలను అన్న ధైర్యం సుబుద్ధికి ఎలా కలిగింది? అలాంటి ధైర్యం ఉండబట్టే కదా తాను తీసిన చీటీని చూడనైనా చూడకుండా చించిపారేశాడు. ఆయనకేమైనా దివ్య దృష్టి ఉన్నదా? మూడవ సందేహం, కమలాకరుడికి సుబుద్ధిపై పరీక్షా సమయం దాకా ఉన్న ద్వేషమంతా ఏమైపోయింది? అతను సుబుద్ధి సలహాకు కట్టుబడి రాజ్యం చేయటానికి కారణమేమిటి? సుబుద్ధికి వశీకరణ విధి ఏమైనా తెలుసునా? ఈ సందేహాలన్నిటికీ సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. ఫ్రెండ్స్, ఈ కథ చాలా బాగుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు సుబుద్ధికి ఉన్నటువంటి జ్ఞానం చాలా అద్భుతంగా అనిపిస్తుందండి. దీనికి సమాధానాలు మీ మనసుకి ఏమనిపించినాయో మీరు ఆలోచించండి. నేను ఆలోచిస్తున్నాను. అండ్ ఇప్పుడు కథలోకి వెళ్దామండి. దానికి విక్రమార్కుడు ఇలా చెప్పాడు. కమలాకరుడు తనను నిర్మూలించటానికే పరీక్ష అన్నది ఒక హీనమైన సాకుగా పెట్టాడని సుబుద్ధి ఎరుగును. అందుకని ఆయన సకుటుంబంగా రాజ్యం విడిచి వెళ్ళిపోతే చనిపోయిన రాజుకిచ్చిన మాట తప్పినవాడవుతాడు. కమలాకరుణ్ణి సరి అయిన మార్గాన నడిపించమని ముసలిరాజు కోరాడు కదా. తాను సరి అయిన చీటీ తీయగలుగుతాడని సుబుద్ధి అనుకోలేదు. ఎందుకంటే ఏ చీటీ తీసినా అది తప్పుడు చీటీయే అవుతుంది. సుబుద్ధిని నిర్మూలించటమే కమలాకరుడి ఆశయమైనప్పుడు అతను పెట్టిన పరీక్ష కేవలము నామమాత్రమే అయినప్పటికీ 2 చీటీలపైన కాదు అనే రాసి ఉంటుంది. ఈ సంగతి మేధావి అయిన సుబుద్ధికి తెలియకపోలేదు. అందుచేతనే ఆయన దానిని విప్పి చూడకుండానే చించి పారేశాడు. ఇలా చేయటంలో అతను తనను తాను కాపాడుకోవటం కన్నా హెచ్చుగా రాజైన కమలాకరుడి ప్రతిష్టను కాపాడాడు. 2 చీటీలపైన కాదు అనే రాసి ఉన్నట్టు సుబుద్ధి అవలీలగా రుజువు చేసి ఉండును. అలా చేయడం వల్ల కమలాకరుడికి రాజ్యాభిషేకం చేసిన నాడే కళంకం ఏర్పడి చచ్చిన దాకా నిలిచే ఉంటుంది. అలా తనను సుబుద్ధి కాపాడాడు అని తెలియడంతో కమలాకరుడిలో హృదయ పరివర్తన కలిగింది. తాను చెడ్డ పనులు చేయకుండా మాత్రమే ఇది వరలో సుబుద్ధి నివారిస్తూ వచ్చాడు. ఆయన తనలోని కుళ్ళును కూడా కప్పి పెట్టగలడు అని తెలియగానే కమలాకరుడు సుబుద్ధికి మనస్ఫూర్తిగా లొంగిపోయాడు అని చెప్పాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఫ్రెండ్స్, ఈ కథ నాకైతే చాలా బాగా నచ్చిందండి. మరి మీకెలా అనిపించింది? తప్పనిసరిగా కథ గురించి కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ అండి.